ఆంధ్రప్రదేశ్లో ఎస్టర్డే మనకు 2 మంచి అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఓకే. సో సీఎం గారు కూడా ఆ యొక్క విషయాల మీద సానుకూలంగా స్పందించడం జరిగింది. హామీ కూడా ఇచ్చినట్లుగా తెలిసింది. సో మొదటిది ఏంటంటే 2008 డిఎస్సి సంబంధించినటువంటి అభ్యర్థులకు. ఓకే. రెండవది మరొక 4 నెలల్లో ప్రొఫెషన్ క్లియర్ చేసుకోబోతున్నటువంటి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి ఈ 2 విషయాలపైన సీఎం గారితో సానుకూలంగా స్పందించారు అని చెప్పి ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ గారు వెంకటరమణారెడ్డి గారు అయితే స్పష్టం చేయడం జరిగింది. ఓకే. సో వార్త అయితే చూద్దాం. 2008 డిఎస్సిలో కామన్ మెరిట్ అనేది పాటించకపోవడం వల్ల నష్టపోయినటువంటి అభ్యర్థులకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కోరక ఆయన సానుకూలంగా స్పందించారని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ వెంకటరామరెడ్డి గారు చెప్పారు. వారిని కాంట్రాక్ట్ పద్ధతిలో టీచర్గా నియమిస్తారని చెప్పారు. ఆయన బుధవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఈ విషయాన్ని విన్నవించారు. అనంతరం ఆయన మీడియా పాయింట్లో మాట్లాడారు. దీనివల్ల 2193 మంది నిరుద్యోగ టీచర్లు ఉద్యోగం పొందనున్నారని చెప్పారు. ఇప్పటికే కొందరు ప్రభుత్వ ఉద్యోగుల్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నట్టు తెలిపారు. వీరికి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం విడుదల చేసే నోటిఫికేషన్లో మినహాయించాలని చెప్పి సీఎంకు విన్నవించినట్లు చెప్పడం జరిగింది. ఓకేనా. ఇది 2008 డిఎస్సి సంబంధించినటువంటి అభ్యర్థులకు టోటల్గా 2193 మంది అభ్యర్థులు అయితే లబ్ధి ఉన్నారు. సో ఈ లిస్టులో ఉన్నవారు కొంతమంది ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారు. ఓకే. తర్వాత కొంతమంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా ఒక్కనే చేస్తున్నట్లుగా తెలుస్తుందన్నమాట. సో వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని వీరందరికీ కూడా న్యాయం చేకూరాలని చెప్పి సీఎం గారిని అయితే కోరడం జరిగింది. అది కూడా సక్సెస్ అయితే అయ్యారంట. ఓకే. సో త్వరలో మరొక అప్డేట్ అయితే వీరికి సంబంధించి అయితే వస్తుంది. అది మీకు ఇన్ఫర్మేషన్ అయితే షేర్ అనేది చేస్తాను. ఆ తర్వాత మరొక 4 నెలల్లో ప్రొవిషన్ అనేది క్లియర్ చేసుకోబోతున్నటువంటి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి అనమాట. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను నియమించి అక్టోబర్ 2వ తేదీకి 2 నెలలు అయితే పూర్తవుతుందని ఆ వెంటనే వారందరికీ కూడా ప్రొవిషన్ అనేది డిక్లేర్ చేయాలనుకోగా సీఎం సానుకూలంగా స్పందించారు. 2 ఏళ్ళు నిండగానే శాఖాపరమైన పరీక్షలు పాస్ అయిన వారందరికీ కూడా ప్రొవిషన్ డిక్లేర్ చేస్తామని చెప్పి సీఎం జగన్ హామీ ఇచ్చారు. ఓకేనా. సో డిపార్ట్మెంట్ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో సో వీటన్నిటిని మనం క్వాలిఫై కావాల్సి అయితే ఉంటుంది. అలాగే మనకు ట్రైనింగ్ పీరియడ్లో కూడా చాలా ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ అనేది చేశారు. వాటిలో కూడా మనం క్లియర్ చేసుకోవాలి. ఇందుకు సంబంధించినటువంటి ప్రక్రియను మొదలుపెట్టాలని చెప్పి అధికారులు కూడా ఆదేశాలు అయితే ఇచ్చారన్నారు. ఓకే. సో సీఎం గారే వీటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఉద్యోగుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్ళినట్లు కూడా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో 2008 డిఎస్సి అభ్యర్థులు పి వెలుగుజ్యోతి, సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు అంజన్ రెడ్డి గారు, కార్యదర్శి అంకమరావు తదితరులు పాల్గొన్నట్టుగా తెలిసింది. ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట. ఓకే. 2008 డిఎస్సి సంబంధించినటువంటి అభ్యర్థులకు మరి గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి ప్రొఫెషనల్ డిక్లరేషన్ గురించి ఎక్స్ట్రా అప్డేట్స్ అయితే రావడం జరిగింది. చాలా మంచి స్పందన అయితే మనకు సీఎం గారి నుంచి అయితే రావడం జరిగింది. తద్వారా సో తప్పకుండా మీకు మంచి అయితే చేకూరుతుంది కాబట్టి మిత్రులకు ఇన్ఫర్మేషన్ అయితే షేర్ అని చేయండి ఎవరైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ వచ్చిన వెంటనే మీకు అందిస్తూ ఉంటాను.